ఫస్ట్ అపరిచితుల బిహేవియర్ పిల్లలు ఐడెంటిఫై చేసుకోవాలి. సరే, అపరిచితులు ఉంటారు, మనం గుడికి వెళ్ళినా బడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కొత్త వాళ్ళు కనపడుతూనే ఉంటారు. సో ఈ కొత్త వాళ్ళందరినీ అనుమానిస్తూ పోవాలా, లేకపోతే నేను ఎంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలన్నది చాలా ఇంపార్టెంట్. అయితే కొత్త వాళ్ళు కొందరు ఆ కారణంగా పిల్లల దగ్గర వచ్చి ఫ్రెండ్షిప్ చేసుకునే ప్రయత్నం, అంటే స్నేహం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అంటే పాప నీ పేరేంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఆటోలో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, పాప నీ పేరేంటి, మీ ఇల్లు ఎక్కడ, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, నువ్వేం చదువుతున్నావు, నీకు ఏమంటే ఇష్టము, ఇలాగ మాటల్లో దించుతారు. ఫస్ట్ దించినప్పుడు పాపం అనుకోకుండా పిల్లలు తెలియకుండా వాళ్ళకి ఇది ఇష్టము, నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అది. సో అలాంటప్పుడు వాళ్ళు ల్యూర్ అంటే వీళ్ళని ఆశ పెట్టి దాన్ని ఇచ్చి పిల్లల్ని లైంగిక దాడి చేయడం జరుగుతుంది. సో ఐడెంటిఫైయింగ్ ది స్ట్రేంజర్ బిహేవియర్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎవరు పరాయి వ్యక్తి వచ్చి చనువు తీసుకొని మాట్లాడడం కానీ, పరాయి వ్యక్తి వచ్చి కొన్నిసార్లు ఎలా చెప్తారంటే, పిల్లలు ఇంట్లో ఉంటారు, స్పెషల్గా ఉన్నప్పుడు సమ్ స్ట్రేంజర్ వచ్చి డోర్ కొట్టడము, పిల్లలకి తెలియకుండా డోర్ తీసేస్తారు. సో పిల్లలు మీ అందరికీ చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి డోర్ తీయకండి. అపరిచితులు ఎవరైనా వచ్చి తలుపు కొట్టినప్పుడు, మీ అమ్మా నాన్న కానీ పెద్దవాళ్ళు లేనప్పుడు దయచేసి మీరు తలుపు తీయవద్దు, అపరిచితులతోటి మాట్లాడవద్దు. అపరిచితులు మనకు తెలియని వాళ్ళు ఇంటికి వచ్చి తలుపు కొట్టినప్పుడు డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడే అవసరం లేదు, తలుపులు కిటికీలు తీసి వాళ్ళకి ఏమి చెప్ప అవసరం లేదు. కొన్నిసార్లు పిల్లలు తెలియకుండా అమ్మా నాన్న బయటకు వెళ్ళారు అంకుల్, అమ్మా నాన్న సాయంత్రం వస్తారు, ఇలాగ తెలియకుండా చెప్పేస్తారు. సో అలా కూడా మీరు దయచేసి పిల్లలు కొత్త వారికి, స్ట్రేంజర్స్కి చెప్ప అవసరం లేదు.